ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగే లేచి అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను. కలశం పెట్టి అమ్మవారికి చీర అయితే వేస్తున్నాను. నేను అమ్మవారికి చీర కట్టడానికి 2 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఇలా వేసుకొని చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. అప్పుడు అమ్మవారు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చుల్ని ఇలా సపరేట్ చేసుకుంటూ మంచి లుక్ వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు రెండోది జాకెట్ ముక్కను కూడా తీసుకొని ఇలాగే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. రెండో ముక్కని కొంచెం పెద్ద కుచ్చుళ్ళతో అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు అమ్మవారి మీదకి ఇది వి షేప్లో అయితే పెట్టుకోవాలి. వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను ఎలా పెడుతున్నాను అనేది. చాలా సింపుల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చండి. మంచిగా సెట్ చేసుకొని కుచ్చులు అవి నీట్గా కనపడేలాగా పెట్టుకోండి. ఈ 2 పీసెస్ని ఇప్పుడు ఒక లేస్తో అయితే నేను కట్టుకున్నానండి. మీరు చూడండి, ఈ విధంగా అయితే కట్టుకొని అమ్మవారికి నగలైతే వేస్తున్నానండి. ఎన్ని నగలు వేసాము, ఎన్ని ప్రసాదాలు పెట్టాము అని అయితే అమ్మవారు చూసుకోరు. హంగు ఆర్భాటాలు ఎప్పుడు చూడరండి అమ్మవారు. మనకున్న దాంట్లో తృప్తిగా అలాగే మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించితే అమ్మవారు ఎప్పుడు మనకి మంచి చేస్తారు. నేనైతే ఈ విధంగా నా దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరించేశాను. అలాగే ఇప్పుడు తోరాలు అయితే కట్టుకున్నానండి. 3 తోరాలు, ఒకటి అమ్మవారికి, ఒకటేమో నేను కట్టుకోవడానికి, ఇంకొకటి ముత్తైదుకి ఇవ్వడానికి పెట్టుకున్నాను. అలాగే నేను ఒక రూపు కూడా తీసుకున్నాను. ఆ రూపుని 9 దారాలతో కట్టుకొని పసుపు అయితే రాసుకొని అమ్మవారికి అయితే వేసుకోవాలండి. ఈ రూపుని పూజ అయిన తర్వాత మనం వేసుకోవాలి ఈ రూపుని. అలాగే అమ్మవారికి సారె కూడా పెట్టాను. గాజులు, పూలు, పళ్ళు, అలాగే చీర తీసుకున్నానండి. పసుపు కుంకుమతో అమ్మవారికి అయితే చీర పెట్టుకున్నాను. ముత్తైదువులకి ఇవ్వటానికి ఇలా తాంబూలం అయితే రెడీ చేసేసుకొని ముందే పెట్టేసుకున్నానండి. ఫైనల్గా అమ్మవారిని ఇలా పూలు పళ్ళతో అలంకరించేసుకున్నాను. ప్రసాదాలు పెట్టుకుంటే ఇంకా పూజ చేసుకోవడమే. అమ్మవారికి ఇవే నైవేద్యాలు చేయాలని ఏం లేదండి. మన స్తోమతకి తగ్గట్టుగా మనకి కావలసిన ప్రసాదాలు అయితే చేసుకోవచ్చండి. నేనైతే గారెలు, పూర్ణాలు, పరవాన్నం, పులిహోర, శనగలు, పానకం, వడపప్పు, అలాగే చలివిడి చేసుకున్నాను. అమ్మవారికి అయితే తోరం కట్టేసుకొని నేను కూడా తోరం అయితే కట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి రూపు కూడా వేసుకున్నాను. ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నాక అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నా. పెళ్ళి తర్వాత నేను చేసుకుంటున్న మొదటి వరలక్ష్మి వ్రతం అండి ఇది. అందరూ నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నాను. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు చాలా మంచి వెలుగులో కనిపించారు అమ్మవారు. చాలా బాగా అనిపించిందండి. చాలా తృప్తిగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటానా లేదా అని అనుకున్నాను, కానీ విజయవంతంగా పూజనైతే చేసేసుకున్నాను. ముత్తైదువులను కూడా పిలుచుకున్నానండి. ముత్తైదువులకి పసుపు రాసి తాంబూలం ఇచ్చి ప్రసాదాలు అయితే పెట్టానండి. వాళ్ళు కూడా నన్ను మంచిగా ఆశీర్వదించారు.
ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేశానండి. పూజ అయిపోయిన తర్వాత పూజ అయితే చాలా బాగా జరిగింది. అలాగే నేను చేసుకున్న పూజలో ఏదైనా లోపాలు ఉంటే అమ్మవారిని క్షమించమని కూడా అడిగానండి. అలా చేయడం వల్ల మనం ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అమ్మవారు క్షమిస్తారండి. ప్రతి ఒక్కరూ అన్నీ కరెక్ట్గా చేయాలని ఏమీ లేదు. తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగితే మన్నించవచ్చు అమ్మవారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.